5 టన్నులకి నేను లారీ లోడ్ అంటే ఇవ్వలేకపోయింది కదా. 10 టన్నులకి నేను లారీ లోడ్ చేసుకుంటాను, 14,500 నువ్వు తీసుకోపో అంటే నా లారీని అనుమతించలేదు కదా. అక్కడ మధ్యలో బ్రోకర్లు దిగారు కదా, లేదని చెప్పి కూర్చోబెట్టారు కదా. నెలల తరబడి అట్టాగే కదా సాగిపోయింది చివరికి అట్లాగా. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది, 10 లారీలు తీసుకెళ్తే 5 లారీలకి డబ్బులు పే చేస్తారు, 5 లారీలు పట్టుకుపోతారు. ఇవన్నీ కామన్ గా జరిగేటటువంటివి. కాకపోతే ఏంటంటే ఫ్రీ అన్నటువంటి దాన్ని నమ్మరు, అలాగని జగన్ ని నమ్మరు. ఎందుకని జగన్ ఇసుకతో పోల్చుకుంటే తక్కువ రేటుకి వస్తుంది, అలాగని చంద్రబాబు చెప్పినట్టు ఫ్రీగాను ఉండదు. ఇది మధ్యతరగతి లాంటిది, నడుస్తుంది అంతే. ప్రతి జిల్లాలో కమిటీ వేశారు, ఒక కలెక్టర్నే జిల్లా కలెక్టర్నే చైర్మన్ గా పెట్టి ఈ ఇసుక దీనికే వాడుకోవాలి, వేరే దానికి వాడకూడదు, ఉపయోగించకూడదు, ఇలా కొన్ని రూల్స్ కూడా పెట్టారు. అంటే అవన్నీ నిజంగా సాధ్యం అవుతాయి? ఇసుక తీసుకెళ్ళినోడు దాన్ని ఎందుకు వాడుకుంటాడు, ఎవరు తీసుకెళ్తారు ఏంటనేది ఆ కమిటీ చూడడం, చర్యలు తీసుకోవడం, ఇదేమన్నా పెద్ద కార్యక్రమం? అదో పెద్ద డ్రామా తప్పించి ఏముండదు. అంతేనా? చట్టబద్ధమైనటువంటి చీట్ తప్పించి ఏముండదు. ప్రాక్టికల్ గా